Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని పార్ట్స్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో 3 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అవి రియల్ నెంబర్స్, పాలినామియల్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అలాగే 4th చాప్టర్ అయిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా మనం స్టార్ట్ చేసి ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని అండ్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా వీడియో మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోని మరికొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఈ ఫ్యాక్టరైజేషన్ గురించి ఆల్రెడీ మనం 8th క్లాస్ నుంచి వింటూనే ఉన్నాం. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని కానీ లేకపోతే పాలినామియల్ కానీ ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలో నేర్చుకుని ఉన్నాం. అయితే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఒకసారి సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్లో మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ విధంగా అయితే జీరోస్ని ఫైండ్ అవుట్ చేసామో అదే మెథడ్లో ఇక్కడ కూడా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ మనం పాలినామియల్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సొల్యూషన్స్ని మనం జీరోస్ అనే పేరుతో పిలుస్తాం, ఇక్కడ మనం రూట్స్ అనే పేరుతో పిలుస్తాం. కానీ రెండింటికి ఏ విధమైన చేంజ్ ఉండదు అనమాట. మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ ఏంటంటే a నాట్ ఈక్వల్ టు 0. మరి దీని సొల్యూషన్ ఏంటి అంటే మనకి వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని రాసినప్పుడు మనకి LHS RHS ఈక్వల్ అవుతాయో దాన్ని సొల్యూషన్ అంటాం. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే మ్యాక్సిమం 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఎన్ని ఉంటాయంటే అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఆ పాలినామియల్లో వేరియబుల్ని ఏ నెంబర్తో అయితే రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందో వాటిని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ కాబట్టి ఆల్రెడీ మనకి RHSలో కూడా ఒక వాల్యూ ఉంటుంది. అంటే LHS RHSలో ఈక్వల్ అవ్వడం అనమాట. అంటే వేరియబుల్ ప్లేస్లో ఏదైనా ఒక నెంబర్ రాసినప్పుడు మనకు ఆల్రెడీ RHSలో 0 ఉంది కాబట్టి LHS కూడా 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? LHS RHSలో ఈక్వల్ అవ్వాయి అంటాం. మనం ఎక్స్ ప్లేస్లో అంటే వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని అయితే రాసినప్పుడు మనం LHS RHSలో 0 అవ్వాయో దాన్ని సొల్యూషన్ అంటాం. ఇక్కడ మనకి దీనికి ఎన్ని వాల్యూస్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి అంటే 2 సొల్యూషన్స్ ఉంటాయి. అంటే వేరియబుల్ యొక్క వాల్యూస్ 2 ఉంటాయి. అక్కడ మనం ఏమన్నాం? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. రెండింటికి ఏ విధమైన మార్పు ఉండదు అనమాట. అక్కడ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ మనం ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 0 తీసేస్తాం అనుకోండి, అది ఏమవుతుంది? మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. దానికి జీరోస్ ఉంటాయి కదా, వాటిని మనం ఇక్కడ ఏమంటున్నాం? మనం రూట్స్ అంటున్నాం. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కూడా మనం ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ ఆల్ఫా బీటా వాల్యూస్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఒకసారి చూద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 5x ప్లస్ 6 ఉందనుకోండి, ఇదేంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఒకవేళ ఈక్వల్ టు 0 పెట్టాను, ఏమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేసి మనం దాని యొక్క జీరోస్ని ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ కూడా మనం రూట్స్ని అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఏం చేస్తాం? మనం x² యొక్క కోఎఫిషియెంట్స్ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ x² యొక్క కోఎఫిషియెంట్ ఏం లేదంటే 1 అన్నట్లు. అలాగే కాన్స్టెంట్కి ఏముంది? ఇక్కడ కాన్స్టెంట్ ప్లేస్లో 6 ఉంది. 2 మల్టిప్లై చేస్తే 6. కాన్స్టెంట్కి ఉన్న సైన్ ఏంటి? ప్లస్. ఈ 6ని మనం
టూ నెంబర్స్ కింద స్లిప్ చేస్తాం, విడగొడతాం. ఎలా? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వచ్చేటట్లు అనమాట. మనకి 6 ఏ టేబుల్ వస్తుంది? 1 into 6. 1 టేబుల్లో ప్రతిదీ వస్తుంది అంటే 2 into 3. 3 into 2 అంటే ఇది రివర్స్ చేస్తే వస్తుంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఏం రావాలి మనకి? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే మిడిల్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ రావాలి. 6ని 1ని మనం యాడ్ చేస్తే రాదు, కానీ 2ని 3ని యాడ్ చేస్తే వస్తుంది కాబట్టి మనం ఎలా డివైడ్ చేస్తాం అన్నమాట? 2 3లుగా డివైడ్ చేస్తాం. ఓకే, 2 మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వస్తుంది. రెండింటిని ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఒకే సైన్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. అది ఏ సైన్ అంటే ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్కి ఏ సైన్ ఉంటే అదే సైన్ పెడతాం రెండింటికి. ఒకవేళ మైనస్ చేయాల్సి వచ్చినట్లయితే రెండింటికి మనం డిఫరెంట్ సైన్స్ ఉంచుతాం అన్నమాట. ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆన్సర్ చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0 బై ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే 2x² ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ మనకి 2x² - 5x + 3 = 0. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? x² యొక్క కోఎఫిషియంట్ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. 2 3s are 6. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి ఏం సైన్ ఉంది? ప్లస్ సైన్ ఉంది కాబట్టి +6 వస్తుంది. ఇప్పుడు 6ని మనం ఎట్లా డివైడ్ చేయాలి? 5 వచ్చేట్లు డివైడ్ చేయాలి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 2 3s are 6. 2ని 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ ఏ సైన్ ఉంటే ఆ ఆపరేషన్ చేయాలి. ప్లస్ సైన్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నెంబర్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి? -5 రావాలి. అంటే అప్పుడు మనం సేమ్ సైన్ ఉన్నప్పుడే యాడ్ చేస్తాం కదా, కాబట్టి రెండింటికి మైనస్ పెట్టామనుకోండి, -2ని -3ని యాడ్ చేస్తే -5 వస్తుంది కదా. కాబట్టి మనం మిడిల్ టర్మ్ని ఎట్లా డివైడ్ చేస్తాం అనమాట? 2x² ఈ -5xని -2x అండ్ -3xగా డివైడ్ చేస్తాం. +3 = 0. అంటే మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము? మిడిల్ టర్మ్ని స్లిప్ చేసాం, విడగొట్టాం అన్నమాట. ఈ -5xని -2x -3xగా విడగొట్టాం. అప్పుడు మొత్తం ఎన్ని టర్మ్స్ అవ్వాయి? 4 టర్మ్స్ అవ్వాయి. దీన్ని గ్రూపింగ్ చేసుకున్నాం. ఫస్ట్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కానీ, సెకండ్ 2 టర్మ్స్ని ఒక గ్రూప్ కానీ. ప్రతి గ్రూప్ నుంచి ఏం కామన్ తీయగలమో అబ్జర్వ్ చేయండి. రెండిట్లో 2 టేబుల్ కామన్ తీయగలం, అలాగే రెండిట్లో వేరియబుల్ ఎక్స్ కూడా ఉంది. 2 కామన్ తీసాం, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి. ఒక ఎక్స్ కామన్ తీసి ఇంకొక ఎక్స్ ఉంది. -2x మొత్తాన్ని కామన్ తీసాం అంటే 2xలో 2x 1 టైం పోతుంది కదా, కాబట్టి 1 రాస్తాం. ఇక్కడ వేరియబుల్ లేదు కామన్ తీయడానికి, కానీ రెండిట్లో 3 టేబుల్ పోతుంది అంటే -3 కామన్ తీస్తున్నాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్తో సహా -3 కామన్ తీసాను. ఇక్కడ ఏముంటుంది? అప్పుడు ఎక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ -3 కామన్ తీస్తున్నాం, ఇక్కడ +3 ఉంది. మనం ప్లస్ని ఎట్లా రాయొచ్చు? మనం మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు కదా. కాబట్టి మనం మైనస్ కామన్ తీసాం, ఒక మైనస్ కామన్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే ఇంకొక మైనస్ ఉంటుంది అనమాట. 3లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం = 0. మనకి ఫస్ట్ బ్రాకెట్లో ఏ ఎక్స్ప్రెషన్ అయితే వస్తుందో, ఏ లీనియర్ పాలినామియల్ అయితే వస్తుందో సెకండ్ బ్రాకెట్లో కూడా అదే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే టోటల్గా 2 టర్మ్స్ ఉన్నాయి. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయగలము? x - 1 కామన్ తీయగలము. ఈ టర్మ్ లోంచి మనం x - 1 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 2x ఉంటుంది. ఇక్కడ ఇందులోంచి మనం x - 1 తీస్తే -3 ఉంటుంది = 0. ఇట్లా రెండు ఎక్స్ప్రెషన్ యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే కదా సాధ్యం అవుతుంది. కాబట్టి మనకి x - 1 వాల్యూ అయినా 0 కావచ్చు, ఆ 2x - 3 వాల్యూ అయినా 0 కావచ్చు అన్నమాట. ఓకే, దీని నుంచి మనం x = -1 RH తీసుకెళ్తే +1 అవుతుంది. దీని నుంచి 2x = -3 RH లోకి వెళ్తే +3 అవుతుంది. అలాగే ఈ 2 ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి RH లోకి వెళ్తే డివైడ్ చేసినట్టే 3/2 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి రూట్స్ ఏంటంటే 1 and 3/2 ఆర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటది? మనకి
2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అవుతున్నాను. ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిటి అంటే 6x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి? x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తాం. 6 ఇంటూ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 12 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ 12 ని మనం స్లిప్ చేయాలి, విడగొట్టాలి. దీనికి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. x యొక్క కోఎఫిషియంట్ ఏం లేదంటే అర్థం ఏంటి? 1. అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 1 రావాలి. 12 ఏ టేబుల్ వస్తుంది? 1 ఇంటూ 12, అలాగే 2 ఇంటూ 6, 3 ఇంటూ 4 ఇట్లా రాయొచ్చు కదా. 4 ఇంటూ 3 అన్నా 6 ఇంటూ 2 అన్నా మళ్ళీ సేమ్ వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి? 1 రావాలి. 12 లోంచి 1 మైనస్ చేస్తే రాదు, 6 లోంచి 2 మైనస్ చేస్తే రాదు. కాబట్టి 4 లోంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి మనం మిడిల్ టర్మ్ ని 3, 4 గా డివైడ్ చేస్తాం. మైనస్ ఎప్పుడు చేస్తాం? మనం రెండిటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మైనస్ చేస్తాం కదా. కాబట్టి రెండిటికి డిఫరెంట్ సైన్స్ పెట్టాలి. అంటే ఒక దానికి ప్లస్ పెడితే ఒక దానికి మైనస్ పెట్టాలి. అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టేసేయకూడదు. దేనికి ప్లస్ పెట్టాలి, దేనికి మైనస్ పెట్టాలి అంటే మిడిల్ టర్మ్కి ఉన్న సైన్ పెద్దదానికి పెట్టాలి. అంటే ఆటోమేటిక్గా రెండో దానికి ఏం పెట్టాలి? ప్లస్ పెట్టాలి అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మిడిల్ టర్మ్ని మనం ఎట్లా స్లిప్ చేస్తున్నాం? ప్లస్ 3x గాను అట్లాగే మైనస్ 4x గాను స్లిప్ చేస్తాం. మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకుంటాం కదా. ఫస్ట్ 2 టర్మ్స్లో ఈ ఫస్ట్ నెంబర్స్లో ఏదైనా టేబుల్ పోతుందంటే 3 టేబుల్ పోతుంది. అలాగే రెండిట్లో వేరియబుల్ x కూడా ఉంది కాబట్టి x కామన్ తీయొచ్చు. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ x స్క్వేర్ లోంచి x కామన్ తీస్తే ఒక x ఉంటుంది ప్లస్ ఇక్కడ 3x మొత్తం కామన్ తీసేసాను కాబట్టి ప్లేస్లో ఏం రాయాలి? 1 రాయాలి. ఇప్పుడు రెండిట్లోని వేరియబుల్ లేదు కాబట్టి వేరియబుల్ కామన్ తీయలేము. కాబట్టి రెండిట్లో 2 టేబుల్ పోతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 కామన్ తీస్తున్నాను. 2 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ ఇంకా x ఉంది. మరి మైనస్ మనం ఎట్లా రాయొచ్చు? మైనస్ ఇంటూ ప్లస్ అని రాయొచ్చు కదా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా. మరి మైనస్ కామన్ తీసేసాం కాబట్టి లోపల ఏముంటుంది? ప్లస్. 2లో 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఇప్పుడు ఏం కామన్ తీస్తాం? 2x ప్లస్ 1 కామన్ తీస్తాం. ఇక్కడ మనకి 3x మైనస్ 2 ఉంటుంది. ఇప్పుడు మనకి 2x ప్లస్ 1 వాల్యూ అయినా 0 కావచ్చు, ఆర్ 3x మైనస్ 2 వాల్యూ అయినా 0 కావచ్చు. దీని నుంచి మనకి 2x ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 1 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు మైనస్ 1/2 అవుతుంది. దీని నుంచి మనకి 3x ఈక్వల్ టు 2 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఇవే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ మైనస్ 1/2 అండ్ 2/3 ఆర్ రూట్స్ కదా. రూట్స్ ఆఫ్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 6x స్క్వేర్ మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ రూట్ 3x స్క్వేర్ మైనస్ 2 రూట్ 6x ప్లస్ 2. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా పార్ట్లో ఏబిసి వాల్యూలు ఎనీ రియల్ నెంబర్ కావచ్చు, అది రేషనల్ అయినా కావచ్చు, ఇర్రేషనల్ అయినా కావచ్చు. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఇర్రేషనల్ నెంబర్గా ఇచ్చారనమాట. ఒకసారి దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? 3x స్క్వేర్ మైనస్ 2 రూట్ 6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. ఏం 6? ప్లస్ 6. మనం ప్లస్ 6ని డివైడ్ చేయాలి. అంటే ఎడిషన్ చేస్తే మనకి మైనస్ 2 రూట్ 6 రావాలన్నమాట. నేను దీన్ని ఎలా రాస్తానంటే రూట్ 6 ఇంటూ రూట్ 6 అని రాయొచ్చు కదా. రూట్ 6ని మల్టిప్లై చేస్తే మనకి 6 వస్తుంది. అలాగే రూట్ 6ని యాడ్ చేస్తే 2 రూట్ 6 వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ 2 రూట్ 6 రావాలి కాబట్టి మైనస్ పెట్టేసాను. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రూట్ 6 ఇంటూ రూట్ 6 అవుతుంది అనమాట. కాబట్టి మనం మిడిల్ టర్మ్ ఎట్లా స్లిప్ చేస్తామట? 3x స్క్వేర్ మైనస్ రూట్ 6x
మైనస్ రూట్ 6x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు గ్రూపింగ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 2 టర్మ్స్ లోని ఏం కామన్ తీయొచ్చు. ఇక్కడ నేను రూట్ 3ని ఎట్లా రాయొచ్చు అంటే 3ని రూట్ 3 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు కదా. రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది. అలాగే నేను రూట్ 6ని రూట్ 2 ఇంటూ రూట్ 3గా రాయొచ్చు. సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడు రూట్ 2 ఇంటూ రూట్ 3 రూట్ 6 అయిపోతుంది. ఆల్రెడీ మనం 9th క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం ఇవన్నీ కూడా కదా. కాబట్టి మనకి ఈ 3లోని రూట్ 3 ఉంది, రూట్ 6లోని రూట్ 3 ఉంది. కాబట్టి నేను రూట్ 3 కామన్ తీస్తున్నాను. ఇక్కడ మనం 3లోంచి ఒక రూట్ 3 కామన్ తీస్తే ఏముంటుంది, అలాగే ఒక రెండిట్లో ఎక్స్ కూడా ఉంది కదా, అంటే రూట్ 3x కామన్ తీస్తున్నాను. కాబట్టి 3లోంచి ఒక రూట్ 3 కామన్ తీస్తే ఇంకొక రూట్ 3 ఉంటుంది. అలాగే x² లోంచి x కామన్ తీస్తే x ఉంటుంది. మైనస్ మనం రూట్ 6లోంచి రూట్ 3 కామన్ తీస్తే ఏముంటుంది, రూట్ 2 ఉంటుంది. ఆల్రెడీ xని కామన్ తీసేసాం కదా. ఇప్పుడే చెప్పుకున్నాం మనం 2ని ఎట్లా రాయొచ్చు, మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాయొచ్చు. ఇప్పుడు రూట్ 6లోని రూట్ 2 ఉంది, అలాగే 2లోని రూట్ 2 ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ రూట్ 2 కామన్ తీస్తున్నాను. ఇప్పుడు రూట్ 6లోంచి రూట్ 2 కామన్ తీసాం అనుకోండి, ఏముంటుంది, రూట్ 3 ఇంకా ఎక్స్ కూడా ఉంటుంది. ప్లస్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఇంటూ మైనస్ అని రాయొచ్చు. కాబట్టి ఒక మైనస్ కామన్ తీస్తే ఒక మైనస్ ఉంటుంది. ఓకే, 2లోంచి ఒక రూట్ 2 కామన్ తీస్తే ఇంకేముంటుంది, రూట్ 2 ఉంటుంది. ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, రూట్ 3x మైనస్ రూట్ 2 కామన్ తీయచ్చు. ఇక్కడేముంటుంది, రూట్ 3x మైనస్ రూట్ 2 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి రూట్ 3x మైనస్ రూట్ 2 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ రూట్ 3x మైనస్ రూట్ 2 ఈక్వల్ టు 0 రావచ్చు. ఇక్కడ రెండు కూడా మనకి సేమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి, అంటే ఇక్కడ రూట్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అంటే దట్ ఎంప్లాయిస్ రూట్ 3x ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 3 అవుతుంది. దీన్నే అవసరమైతే ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 అని రాయొచ్చు అనమాట. దీని నుంచి కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది కదా. రూట్ 3x ఈక్వల్ టు రూట్ 2, దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 3. దిస్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ 2/3 అని రాయొచ్చు. అంటే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. అవి రెండు ఏమవుతాయి మనకి, రూట్ 2/3 రూట్ 2/3 అవుతాయి అన్నమాట. దేర్ఫోర్ రూట్ 2/3 అండ్ రూట్ 2/3 are roots of ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, 3x² మైనస్ 2 రూట్ 6x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద ప్రేయర్ హాల్ డిస్కస్డ్ ఇన్ ద సెక్షన్ 4.1. అంటే మనం పార్ట్ 1లో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం కదా. అక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, ఏ చారిటీ ట్రస్ట్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ ప్రేయర్ హాల్. అంటే ఒక చారిటీ ట్రస్ట్ ఏం చేసి ఒక ప్రేయర్ హాల్ని మనం ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయ్యింది అనమాట. అయితే ఆ ప్రేయర్ హాల్ యొక్క కార్పెట్ ఏరియా ఎంత ఉండాలి, 300 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. అలాగే లెంత్ ఏమో 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ద బ్రెడ్త్, అంటే బ్రెడ్త్ యొక్క డబుల్ కంటే 1 ఎక్కువగా ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ని సాటిస్ఫై చేసే విధంగా వాళ్ళు ప్రేయర్ హాల్ ని ఏర్పాటు చేయాలనుకున్నారు అనమాట. అయితే దాని యొక్క లెంత్ ని బ్రెడ్త్ ని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ బ్రెడ్త్ లో ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఒకదాన్ని ఎక్స్ ఒకదాన్ని వై అనుకోకూడదు, ఎందుకంటే ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్ కాదు, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్. కాబట్టి ఒకే ఒక వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు కదా, ఎందుకంటే లెంత్ అనేది బ్రెడ్త్ యొక్క డబుల్కి 1 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రెడ్త్ ని మనం x గా తీసుకోవాలన్నమాట. లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు, బ్రెడ్త్ ని మనం b అంటాం కదా, ఈక్వల్ టు x మీటర్స్ అనుకుందాం. దీని నుంచి మనం లెంత్ చెప్పేసేయచ్చు. దెన్ లెంత్ ఈక్వల్ టు, లెంత్ ని మనం L అంటాం. బ్రెడ్త్ యొక్క డబుల్ అంటే 2x, ట్వైస్ అంటే 2x కదా. 1 మోర్ దెన్ అంటే యాడ్ చేయాలి, 1 యాడ్ చేసాం, మీటర్స్ అవుతుంది అన్నమాట.
అయితే ఏరియా ఎంత ఉండాలి మనకి 300 స్క్వేర్ మీటర్స్ ఉండాలి. గివెన్ ఏరియా ఈక్వల్ టు 300 స్క్వేర్ మీటర్స్. మనకి అంటే అది రెక్టాంగులర్ షేప్ అని అర్థమైపోతుంది కదా. రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. అంటే దట్ ఎంప్లాయిస్ L ఇంటూ బి ఈక్వల్ టు 300 అవుతుంది అనమాట. ఇక్కడ L ఎంత మనకి 2x ప్లస్ 1, బ్రెడ్త్ ఎంత అంటే x ఈక్వల్ టు 300 అవుతుంది. మల్టిప్లై చేసామనుకోండి 2x ఇంటూ x ఏమవుతుంది? 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ x, x ఈక్వల్ టు 300 అవుతుంది అన్నమాట. ఈ 300ని కూడా మనం LHSలోకి తెచ్చినట్లయితే 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 300 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 ఇంటూ మైనస్ 300 కాన్స్టెంట్ టర్మ్ నెగిటివ్ ఉంది కదంటే -600. -600ని మనం స్లిప్ చేయాలి. ఓకే, ఇట్లాంటి లార్జ్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఫాలో అవ్వండి. అంటే 600 ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టేబుల్ తీసుకున్నాను, 300 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 150 టైమ్స్. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 2 14, 5 టైమ్స్. నెక్స్ట్ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 5 25 టైమ్స్. ఒకసారి ఇవన్నీ మల్టిప్లై చేసి చూడండి. 3 2 6, 6 2 12, 12 2 24. అంటే 24 ఇంటూ 25. ఎందుకంటే ఇక్కడ మైనస్ చేస్తే మనకి ఎంత రావాలి? x యొక్క కోఎఫిషియంట్ 1 రావాలి. 25 లోంచి 24 మైనస్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి ఎలా స్లిప్ చేస్తాం దీన్ని? 24 ఇంటూ 25 కింద స్లిప్ చేస్తాం. ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి వేరు సైన్లు పెట్టాలి. మనకి ఈ మిడిల్ టర్మ్ యొక్క సైన్ పెద్దదానికి పెట్టాలి. అంటే +25 -24 కింద స్లిప్ చేస్తాం అన్నమాట. అంటే దట్ ఎంప్లాయిస్ 2x స్క్వేర్ మైనస్ 24x ప్లస్ 25x మైనస్ 300 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో 2 టేబుల్ పోతుంది, అట్లాగే ఒక x కామన్ వస్తుంది. 2ని x ని కామన్ తీస్తే ఒక x ఉంటుంది. 2 టేబుల్ 24 లో 12 టైమ్స్ x ఆల్రెడీ కామన్ తీసాం. అలాగే రెండిట్లో మనకి 25 టేబుల్ పోతుంది కదా. 25 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. మైనస్ 25 లో 300 లో 25 ఎన్ని ఉంటాయి? 12 25 కదా, ఈక్వల్ టు 0. ఇప్పుడు మరలా మనం ఏం కామన్ తీయచ్చు? x మైనస్ 12 అనే కామన్ తీయచ్చు. అంటే 2x ప్లస్ 25 అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి x మైనస్ 12 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ 2x ప్లస్ 25 ఈక్వల్ టు 0 కావచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ -12 RH లో పంపితే ఏమవుతుంది? +12 అవుతుంది. అంటే x ఈక్వల్ టు 12 అవుతుంది. అలాగే దీని నుంచి 2x ఈక్వల్ టు -25, అలాగే x ఈక్వల్ టు -25/2 అవుతుంది. అంటే రూట్స్ ఏంటన్నమాట ఇక్కడ మనకి 12 అండ్ -25/2. కానీ ఇక్కడ x అంటే ఏంటి? బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఏరియా. మరి బ్రెడ్త్ అనేది మెజర్మెంట్ కదా. ఆ మెజర్మెంట్లో మనకు నెగిటివ్ నెంబర్స్ ఉండే అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి మనం ఇక్కడ ఈ నెగిటివ్ నెంబర్ని మనం రిమూవ్ చేస్తాం, వదిలేస్తామట, నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకంటే బ్రెడ్త్ అనేది నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి. వీ నో దట్ బ్రెడ్త్ అంటే ద వాల్యూ ఆఫ్ బ్రెడ్త్ అని కూడా రాయొచ్చు. బ్రెడ్త్ కెనాట్ బి నెగిటివ్. కాబట్టి ఇక్కడ మనం x వాల్యూని ఎంతగా తీసుకుంటాం? 12గా తీసుకుంటాం. దేర్ఫోర్ బ్రెడ్త్ ఈక్వల్ టు బ్రెడ్త్ బీని మనం x అనుకున్నాం. x వాల్యూ ఎంత వచ్చింది? 12 మీటర్స్ వచ్చింది. దీని నుంచి మనం లెంత్ చెప్పొచ్చు కదా. లెంత్ L ఈక్వల్ టు 2x ప్లస్ 1 కదా. అంటే 2 ఇంటూ 12 ప్లస్ 1, 2 12 24 ప్లస్ 1 ఈక్వల్ టు 25 meters అవుతుంది అన్నమాట. Therefore, length and breadth of the given rectangular hall are 25 meters and 12 meters respectively అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 4.2. ఫస్ట్ వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ కొన్ని
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు, వాటి యొక్క రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఏమో -10, అంటే -10 స్లిప్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 3 రావాలి. మనం 2 5s కింద డివైడ్ చేయొచ్చు కదా, 5 లోంచి 2 మైనస్ చేస్తే 3 వస్తుంది కదా. కాబట్టి దీన్ని ఎలా స్లిప్ చేస్తాం, మిడిల్ టర్మ్ ని ఎక్స్ స్క్వేర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉండాలి. ఏ సైన్ దేనికి ఉంచాలంటే మిడిల్ టర్మ్ కున్న సైన్ ని లార్జెస్ట్ నెంబర్ ఉంచాలి. అంటే ప్లస్ 2x మైనస్ 5x మైనస్ 10 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయగలం, x కామన్ తీయగలం. ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ మనకి 2 ఉంటుంది. ఈ రెండిట్లో మనకి 5 టేబుల్ పోతుంది కదా, కాబట్టి ఇక్కడ -5 కామన్ తీస్తే x ఉంటుంది. మైనస్ మనం మైనస్ ఇంటూ ప్లస్ అని రాయొచ్చు కాబట్టి మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ప్లస్ ఉంటుంది. 5 టేబుల్ 10 లో 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ ఏం కామన్ తీయగలం మనం, x ప్లస్ 2 ని కామన్ తీయగలం. ఇక్కడ ఏముంటుంది, x ఉంటుంది, ఇక్కడ -5 ఈక్వల్ టు 0. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎయిదర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 5 ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి x ఈక్వల్ టు ఎంత అవుతుంది, -2 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు +5 అవుతుంది. దేర్ఫోర్ -2 అండ్ 5 ఆర్ రూట్స్ ఆఫ్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 2, కాన్స్టెంట్ -6, మల్టిప్లై చేస్తే ఏమిటి వస్తుంది, -12 వస్తుంది. -12ని విడగొట్టాలి. ఇక్కడ మనకి x యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 వచ్చేటట్లుగా, అంటే మైనస్ చేస్తే 1 వచ్చేటట్లుగా ఎలా విడగొట్టచ్చు, 3 4 గా విడగొట్టచ్చు కదా. 4 లోంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది. మనకి +1 రావాలి కాబట్టి లార్జెస్ట్ నెంబర్కి ప్లస్ ఆపోజిట్, స్మాలెస్ట్ నెంబర్కి ఆపోజిట్ సైన్ ఉంచుతాం అన్నమాట. అంటే 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయగలం, x కామన్ తీయగలం. ఇక్కడ 2x ఉంటుంది, ఇక్కడ -3 ఉంటుంది. ఈ రెండిట్లో మనం 2 కామన్ గా తీయగలం కదా. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్, 2x మైనస్ 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ ఈక్వల్ టు 0. అంటే మళ్ళీ మనం ఏం కామన్ తీస్తాం, 2x మైనస్ 3 ని కామన్ తీస్తాం. 2x మైనస్ 3 ని కామన్ తీసినట్లయితే ఫస్ట్ టర్మ్ లో ఏముంటుంది, x ఉంటుంది, సెకండ్ టర్మ్ లో +2 ఉంటుంది ఈక్వల్ టు 0. దీని నుంచి ఎయిదర్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీని నుంచి 2x ఈక్వల్ టు +3 అవుతుంది, అలాగే x ఈక్వల్ టు 3/2 అవుతుంది. దీని నుంచి x ఈక్వల్ టు -2 అవుతుంది. Therefore roots of the given quadratic equation are 3/2 and -2 అవుతుంది అన్నమాట. Therefore 3/2 and -2 are roots of ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, √2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 √2 ఈక్వల్ టు 0. ఓకే, √2x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 5 √2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏమో √2, కాన్స్టెంట్ ఏమో 5 √2. 5 ఇంటూ √2 మల్టిప్లై చేస్తే 2 అవుతుంది కదా. 2 5s are 10, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +10 అవుతుంది. 10 ని డివైడ్ చేయాలి, ఎట్లా 7 వచ్చేటట్లు. ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 7 రావాలి. మనం 2 5s అని విడగొట్టవచ్చు కదా. 2ని 5ని యాడ్ చేస్తే 7 వస్తుంది. మనం యాడ్ చేసినప్పుడు సేమ్ సైన్ రెండింటికి పెట్టాలి, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ సైన్స్ పెట్టాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండింటికి ప్లస్ పెడతాం. ఒకవేళ మిడిల్లో మైనస్ ఉంటే రెండింటికి మైనస్ పెట్టేవాళ్ళం, యాడ్ చేస్తున్నాం కాబట్టి. దీన్ని ఎలా స్లిప్ చేస్తాం, √2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 5 √2 ఈక్వల్ టు 0.
ఓకే, ఇక్కడ మనకి ఈ 2ని ఎట్లా రాయొచ్చు, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, √2 ఇంటూ √2 అని రాయొచ్చు. కాబట్టి ఇందులో √2 ఉంది కాబట్టి √2 కామన్ తీస్తున్నాను. అలాగే ఒక ఎక్స్ కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది, ఒక ఎక్స్ ఉంటుంది. 2లోంచి ఒక √2 కామన్ తీసాం కాబట్టి ఇంకొక √2 ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్ కామన్ తీసాం కదా. అలాగే ఈ రెండింటిలో మనం 5 కామన్ తీయచ్చు. ఇక్కడ ఎక్స్ ఉంటుంది, 5 కామన్ తీస్తే ఇక్కడ మనకి √2 ఉంటుంది అనమాట, ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఎక్స్ ప్లస్ √2 కామన్ తీయవచ్చు. ఇక్కడ √2x, ఇక్కడేమో 5 ఉంటుంది, ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి ఎక్స్ ప్లస్ √2 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ √2x ప్లస్ 5 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ √2 అవుతుంది. దీని నుంచి √2x ఈక్వల్ టు -5 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు -5/√2 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ -√2 అండ్ -5/√2 ఆర్ రూట్స్ ఆఫ్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th వన్. దీన్ని ఎలాగే ఉంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేకపోతే ఎల్సిఎం తీసేసుకుని ఆ వచ్చిన అంటే ax² ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్లోకి మార్చిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఎట్లా చేసినా నో ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, 2x² మైనస్ x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0. ఒకవేళ మీరు ఫ్యాక్టరైజేషన్ చేసేసుకున్నారు అనుకోండి, ఇక్కడ బై వన్ ఉంటుంది. అంటే ఎల్సిఎం అన్నిటికంటే డినామినేటర్లో 8 పెద్దది, 8 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 1 టేబుల్ 8లో 8 టైమ్స్ 8 2 = 16x² మైనస్ 1 టేబుల్ 8లో 8 టైమ్స్ 80x ప్లస్ 8లో 8 1 టైం 1 1 = 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 8కి డివైడ్ చేస్తుంది, RXలో తీసుకెళ్తే అక్కడ ఏముంటుంది, దాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే 0ని మల్టిప్లై చేస్తుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0 కదా. కాబట్టి 16x² మైనస్ 8x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయిపోతుంది అన్నమాట. ఇక్కడ 16 ఇంటూ 1 ఈక్వల్ టు 16. ఇది ప్లస్ 16 డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, -8 రావాలి. ఫస్ట్ 8 రావాలి. నేను దీన్ని 4గా డివైడ్ చేస్తాను. 4 4 = 16, 4 4గా యాడ్ చేస్తే 8 వస్తుంది. కానీ -8 రావాలంటే రెండింటికి మైనస్ పెట్టాలి. -4 యాడ్ చేస్తే -8 వస్తుంది కాబట్టి లేకపోతే మీకు మనకి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించి కూడా దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేసేయచ్చు. ఎట్లాంటిది a-b హోల్ స్క్వేర్ ఫామ్లోకి మార్చడం ద్వారా. ఓకే, ఇక్కడ మనం 16x² మిడిల్ టర్మ్ ఎట్లా డివైడ్ చేస్తున్నాం, 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, రెండిట్లో మనకి 4 టేబుల్ పోతుంది, అంటే ఒక x కామన్ వస్తుంది. 4 టేబుల్ 16లో 4 టైమ్స్ ఇంకా ఒక x ఉంటుంది. 4x మొత్తం కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ రెండిట్లో పోయే టేబుల్ ఉంది కాబట్టి 1 రాస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 రాస్తాం. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, 4x ప్లస్ నుంచి ఒక మైనస్ కామన్ తీస్తే కూడా ఒక మైనస్ ఉంటుంది, ఇంకా 1 ఈక్వల్ టు 0. మరలా ఏం కామన్ తీయచ్చు మనం, 4x మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0. దీనికి ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. దట్ ఇంప్లైజ్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 4x మైనస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి 4x ఈక్వల్ టు ప్లస్ 1 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు 1/4 అవుతుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ 4x ఈక్వల్ టు 1 and x ఈక్వల్ టు 1/4. Therefore 1/4 and 1/4 are roots of the quadratic equation 2x² minus x plus 1/8 ఈక్వల్ టు 0 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 5th one, 100x² minus 20x plus 1. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే 100 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 100 అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 100ని డివైడ్ చేయాలి. 8 యాడ్ చేస్తే మనకి 20 రావాలి, ప్లస్ ఉంది కాబట్టి. ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. 2 టేబుల్ 50 టైమ్స్, 2 టేబుల్ 25 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్,
మనకి 20 రావాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 అవుతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. అంటే దీన్ని ఎట్లా విడగొట్టచ్చు? 10 ఇంటూ 10గా విడగొట్టచ్చు. 10 యాడ్ చేస్తే 20 వస్తుంది. -20 రావాలి కాబట్టి -10గా స్లిప్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే 100x² -10x ప్లస్ 1 = 0. దీన్ని కూడా మనం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఉపయోగించి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఫస్ట్ రెండిట్లో 10x కామన్ తీయొచ్చు. 100లో 10 టైమ్స్ ఇంకా ఒక x ఉంటుంది. 10x కామన్ తీసినా కాబట్టి 1 రాస్తాం. ఈ రెండిట్లో మనకు ఏమి పోదు కాబట్టి 1 కామన్ తీస్తాం. మైనస్ ఉంది కాబట్టి -1 రాస్తాం. ఓకే, ఇక్కడ 10x ఉంటుంది. ప్లస్ లోంచి ఒక మైనస్ కామన్ తీసినా కాబట్టి -1 = 0. మళ్ళీ మనం ఏం కామన్ తీయచ్చు? 10x - 1 కామన్ తీయచ్చు. మళ్ళీ మనకి 10x - 1 వస్తుంది. అంటే ఈక్వల్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి మనకి ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. అంటే 10x - 1 = 0 ఆర్ 10x - 1 = 0. దట్ ఇంప్లైజ్ 10x = -1 RHలోకి వెళ్తే +1 అవుతుంది. అలాగే 10 RHలోకి వెళ్తే /10 అవుతుంది. దీని నుంచి కూడా 10x = 1, x = 1/10 అవుతుంది. అంటే 1/10 అంటే ఈక్వల్ రూట్స్ అనమాట. 1/10 అండ్ 1/10 ఆర్ రూట్స్ ఆఫ్ 100x² -20x ప్లస్ 1 = 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Solve the problems given in example 1. John and Jeevanti together have 45 marbles. Both of them lost 5 marbles each, and the product of number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. మనం ఎగ్జాంపుల్ 1లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని తయారు చేసాం. ఇక్కడ ఏమంటారంటే ఆ ఎగ్జాంపుల్ 1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ తీసుకుని దాని యొక్క ఆన్సర్ రాబట్టమంటారు. అంటే ఇక్కడ రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఏమంటారంటే జాన్ అండ్ జీవంతి ఇద్దరు దగ్గర మొత్తం 45 మార్బుల్స్ ఉన్నాయట. అయితే ఒక్కొక్కరు 5 మార్బుల్ చొప్పున పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మా నంబర్ ఆఫ్ మార్బుల్స్ని మల్టిప్లై చేస్తే 124 వస్తుందట. అయితే స్టార్టింగ్లో ఒక్కొక్కరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే మనకి జాన్ దగ్గర మార్బుల్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ దగ్గర 20 ఉన్నాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది కాదు, యాక్చువల్గా ఇద్దరి దగ్గర మొత్తం 45 ఉన్నాయి. అప్పుడు మొత్తము 45 కదా. ఈ జాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. మనకి అప్పుడు దీన్ని ఇచ్చి మనం జీవంతి దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పవచ్చు. 45 నుంచి 20 మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. మొత్తం నుంచి జాన్ దగ్గర ఉన్న మైనస్ చేస్తే మనకి 25 అని వచ్చేస్తుంది. ఒకవేళ మనకి జాన్ దగ్గర ఎక్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం 45 నుంచి ఆ ఎక్స్ మైనస్ చేస్తే మనకి జీవంతి దగ్గర ఉన్న మార్బుల్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ మనం జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ద నంబర్ ఆఫ్ మార్బుల్స్ John had equal to x. Then the number of marbles Jeevanti had ఎలా వస్తుంది మనకి? ఈ టోటల్ లోంచి ఎక్స్ మైనస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఒక్కొక్కరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు కదా. ఆఫ్టర్ లూజింగ్ 5 మార్బుల్స్ ఈచ్, అంటే ఒక్కొక్కరు 5 మార్బుల్స్ చొప్పున పోగొట్టుకున్న తర్వాత అప్పుడు జాన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయంటే నంబర్ ఆఫ్ మార్బుల్స్ జాన్ హ్యావ్. స్టార్టింగ్ లో ఎన్ని ఉన్నాయి? ఎక్స్. 5 పోగొట్టుకుంటున్నాం కాబట్టి అందులోంచి 5 మైనస్ చేస్తే మనకి బ్యాలెన్స్ వస్తుంది అన్నమాట. అట్లాగే నంబర్ ఆఫ్ మార్బుల్స్
Jivanti have. జివంతి దగ్గర స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి 45 మైనస్ ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి. అందులో 5 పోగొట్టుకుంటారు కాబట్టి ఆ 5ని మైనస్ చేస్తాం. 45 లోంచి 5 మైనస్ చేస్తే 40 మైనస్ ఎక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటాడు, ఆ 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ మార్బుల్స్ మల్టిప్లై చేస్తే 124 వస్తుంది అన్నాడు కదా. గివెన్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం కదా, అంటే ఎక్స్ మైనస్ 5ని 40 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేస్తే మనకు 124 రావాలి. సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ 40 అంటే 40x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 40 200 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x అవుతుంది ఈక్వల్ టు 124. ఇందులో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే 40x 5x రెండు లైక్ టర్మ్స్ ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 45x అవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200 ఈక్వల్ టు 124. ఈ 124 కూడా మనం ఎల్హెచ్ఎస్లోకి తెచ్చినట్లయితే 45x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 200 మైనస్ 124 ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఇందులో లైక్ టర్మ్స్ ఏమున్నాయి, కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఆ రెండు మనకి ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, అంటే మైనస్ 324 ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఆర్డర్లో రాసినట్లయితే అంటే ఫస్ట్ మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాస్తాం కదా, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ ప్లస్ 45x తర్వాత కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 324 ఈక్వల్ టు 0. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్ తో స్టార్ట్ చేయం కాబట్టి మైనస్ తో త్రూఅవుట్ గా మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఏమో 324, మల్టిప్లై చేస్తే 324 వస్తుంది, ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మనకి 45 రావాలి. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 324ని 2 టేబుల్ 1 6 2 అగైన్ 2 టేబుల్ 8 1 3 టేబుల్ 27. ఓకే, నెక్స్ట్ 3 9 3 3 9 2 18 2 36. ఈ 36ని 9ని యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది కదా, కాబట్టి మనకి 324ని 9 ఇంటూ 36 కింద డివైడ్ చేయొచ్చు. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి మనకి మైనస్ ఉంచుతాం, అంటే -9 మైనస్ 36, అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 36x ప్లస్ 324 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం x కామన్ తీసినట్లయితే x మైనస్ 9 అవుతుంది, మైనస్ 36 కామన్ తీస్తే x ప్లస్ నుంచి మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ 36 టేబుల్ 324లో 9 టైమ్స్ 4 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ x మైనస్ 9 కామన్ తీస్తే x మైనస్ 36 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి మనకి x మైనస్ 9 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x మైనస్ 36 ఈక్వల్ టు 0 కావచ్చు. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 9 ఆర్ x ఈక్వల్ టు 36. రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కదా, కాబట్టి జాన్ దగ్గర ఉన్న మార్పులు 9 అయినా ఉండొచ్చు 36 అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 9 రాసామనుకోండి, 45 నుంచి 9 మైనస్ చేస్తే 36, అంటే జాన్ దగ్గర ఒకవేళ 9 ఉంటే జివంతి దగ్గర ఎన్ని ఉంటాయి 36 ఉంటాయి. ఒకవేళ మనం x వాల్యూ 36 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు జాన్ దగ్గర ఇందులో 36 రాస్తే 45 మైనస్ 36 9 అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్కరి దగ్గర 9 ఆర్ 36 ఉండొచ్చు, 36 ఆర్ 9 ఉండొచ్చు. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ మార్బుల్స్ each have either 9, 36 or 36, 9 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ a cottage industry produces a certain number of toys in a day. The cost of production of each toy was found to be 55 minus the number of toys produced in a day. On a particular day, the total cost of production was 750 rupees. We would like to find out the number of toys produced on that day. ఒక కాటేజ్ ఇండస్ట్రీ అట కొన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్, అంటే ఒక టాయ్ని
ప్రొడక్షన్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 50లోంచి ఆ రోజు తయారు చేసిన నంబర్ ఆఫ్ టాయ్స్ని మైనస్ చేస్తే ఎంత వస్తుందో 55లోంచి అంత ఉంటుందట. ఒక పర్టికులర్ డేలో ప్రొడక్షన్ చేసిన అన్ని టాయ్స్ యొక్క టోటల్ కాస్ట్ 750 రూపీస్ అయినట్లయితే ఆ రోజు ఆ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చేసిన నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎన్ని అంటాడు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఒక పర్టికులర్ డే. కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటాం అన్నమాట. లెట్ నెంబర్ ఆఫ్ టాయ్స్ produces on that day ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. అప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఒక టాయ్ యొక్క ప్రొడక్షన్ ఛార్జ్ని ఎంతో చెప్పొచ్చు అనమాట. దెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఎలా వస్తుంది మనకి 55లోంచి ఈ నెంబర్ ఆఫ్ టాయ్స్ మైనస్ చేస్తే వస్తుంది రూపీస్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆ డే రోజున ప్రొడక్షన్ చేసిన అన్ని టాయ్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 750 రూపీస్. టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది, నెంబర్ ఆఫ్ టాయ్స్ని కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ని మల్టిప్లై చేస్తే కదా వస్తుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఏమో ఎక్స్, ఒక్కొక్క టాయ్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఏమో 55 మైనస్ ఎక్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 750 రావాలన్నమాట. గివెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఎక్స్ ఇంటూ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ 55 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 750 అవుతుంది అన్నమాట. ఓకే, ఎక్స్ 55తో మల్టిప్లై చేస్తే 55x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 750. ఈ 750 కూడా మనం ఎల్హెచ్ఎస్ లోకి తెచ్చినట్లయితే 55x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 750 ఈక్వల్ టు 0. మనం ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాస్తాం, మైనస్ ఉంది కదా మరి, ప్లస్ 55x మైనస్ 750 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి త్రూ అవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇదేమో మైనస్ అయిపోతుంది, 55x ఇది ప్లస్ అవుతుంది, 750 ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 750 మల్టిప్లై చేస్తే 750 వస్తుంది. కాన్స్టెంట్ కి ప్లస్ సైన్ ఉంది, మనం 750 డివైడ్ చేయాలి, యాడ్ చేస్తే ఎంత రావాలి మనకి 55 రావాలి. దానికోసం 750 ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఓకే, 2 టేబుల్ 3 7 5 టైమ్స్, 5 టేబుల్ 7 5 are 35, 5 5 are 25, again 5 టేబుల్ మళ్ళీ 8 టైమ్స్ పోతుంది, 5 1 are 5 15 టైమ్స్, 3 టేబుల్ 5. ఓకే, యాడ్ చేస్తే మనకి 55 వచ్చేటట్లు డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 5 are 15, ఈ 2 కూడా మల్టిప్లై చేస్తే 15 2s are 30, అలాగే 5 5s are 25. 25ని 30ని యాడ్ చేస్తే 55 వస్తుంది కదా. కాబట్టి దీన్ని ఎలా స్లిప్ చేయొచ్చు, మనం 25 ఇంటూ 30 కింద మనం స్లిప్ చేయొచ్చు అనమాట. ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంచాలి. ఏ సైన్ ఉంచాలి, మిడిల్ టర్మ్కి ఏ సైన్ ఉంటే అది, అంటే -25 -30 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మిడిల్ టర్మ్ని ఎట్లా స్లిప్ చేయొచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x మైనస్ 30x ప్లస్ 750 ఈక్వల్ టు 0. గ్రూపింగ్ చేసుకుని మనం ఇప్పుడు కామన్ తీసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ కామన్ వస్తుంది, ఎక్స్ మైనస్ 25 అవుతుంది. ఈ రెండిట్లో మనకి 30 టేబుల్ కామన్ తీయచ్చు, ఎక్స్ 0 ఆల్రెడీ కామన్ తీసాం, 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ ఉంది 25 టైమ్స్ కదా, ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఎక్స్ మైనస్ 25ని కామన్ తీసుకున్నాం, ఇక్కడ ఏముంటుంది ఎక్స్ ఉంటుంది, ఇక్కడ -30 ఉంటుంది, ఈక్వల్ టు 0. దీని నుంచి మనం x మైనస్ 25 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x మైనస్ 30 ఈక్వల్ టు 0 కావచ్చు. దిస్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు -25 ప్లస్ 25 అవుతుంది, ఇక్కడేమో ప్లస్ 30 అవుతుంది. రెండు పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి రెండింటికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి నెంబర్ ఆఫ్ టాయ్స్ 25 అనుకుంటే అప్పుడు
ఛార్జ్ పర్ ఈచ్ కాయిన్ ఎంత అవుతుంది 25 నుంచి మనకి ఈ 55 నుంచి 25 మైనస్ చేస్తే వస్తుంది అనమాట. దేర్ఫోర్ మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ టాయ్ ప్రొడ్యూస్ ఆన్ దట్ డే. దాన్ని మనం x అనుకున్నాం కదా. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ టాయ్స్ produced on that day is either రెండు పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి కదా 25 or 30. ఒకవేళ మనం 25 తీసుకున్నాం అనుకో, ఒకవేళ కాస్ట్ కూడా అడిగారు అనుకోండి, అప్పుడు కాస్ట్ ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ 55 మైనస్ 25 అవుతుంది, అప్పుడు 30 అవుతుంది. అప్పుడు 25ని 30ని మల్టిప్లై చేస్తే మనకి 750 వస్తుంది. ఒకవేళ మనం 30ని తీసుకున్నాం అనుకోండి, ఈ x ప్లస్ లో 30 రాస్తే 55 మైనస్ 30 25 అవుతుంది. అంటే మనకి రెండు వైస్ వెర్సా అనమాట. నెంబర్ ఆఫ్ టాయ్స్ 25 అయితే కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ 30 అవుతుంది. నెంబర్ ఆఫ్ టాయ్స్ 30 అయితే కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ 25 అవుతుంది అనమాట. Next third one, find two numbers whose sum is 27 and product is 182. ఇక్కడ two numbers ఉన్నాయట. ఆ రెండిటి యొక్క సమ్ ఏమో 27, ప్రోడక్ట్ ఏమో 182. అవి కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అని ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏం చేయాలి, ఒకటి తెలిస్తే రెండోది చెప్పొచ్చు, ఎందుకంటే సమ్ 27 కాబట్టి. ఫస్ట్ నెంబర్ని x అనుకుందాం. Let the first number ఈక్వల్ టు x అనుకున్నాం అనుకోండి. అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుంది, ఈ 27 నుంచి x మైనస్ చేస్తే వస్తుంది. దెన్ ద సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 27 మైనస్ x అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రోడక్ట్ ఇచ్చారు. గివెన్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 182. ప్రోడక్ట్ అంటే ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేస్తాం కదా. ఫస్ట్ నెంబర్ ఏమో x, సెకండ్ నెంబర్ 27 మైనస్ x, మల్టిప్లై చేస్తే 182 వస్తుంది. ఓకే, మల్టిప్లై చేస్తే x ఇంటూ 27 27x మైనస్ x ఇంటూ x x స్క్వేర్ ఈక్వల్ టు 182. 182ని మనం LHSలోకి తీస్తే 27x మైనస్ x స్క్వేర్ మైనస్ 182 ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాసినట్లయితే ఫస్ట్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. మనకి మైనస్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈక్వేషన్ త్రూఅవుట్గా మైనస్తో మల్టిప్లై చేస్తే x స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, కాన్స్టెంట్ ఎంత 182, మల్టిప్లై చేస్తే 182, కాన్స్టెంట్ ప్లస్ ఉంది. దీన్ని స్లిప్ చేయాలి, యాడ్ చేస్తే మనకి 27 రావాలి. 182ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 91 టైమ్స్. నెక్స్ట్ 7 టేబుల్ 7 1 7 3 టైమ్స్. ఓకే, మనకి ఎంత రావాలి, యాడ్ చేస్తే 27 రావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. 14 ఇంటూ 13 మనకి 182 అవుతుంది, యాడ్ చేస్తే 27 అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా స్లిప్ చేయొచ్చు అనమాట, 13 ఇంటూ 14 ఆర్ 14 ఇంటూ 13గా మనం స్లిప్ చేయొచ్చు. అయితే ఇక్కడ మైనస్ 27 రావాలి, యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంచుతాం, మైనస్ సైన్ ఉంచుతాం అనమాట. అంటే దట్ ఇంప్లైజ్ x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం x కామన్ తీస్తే x మైనస్ 14 అవుతుంది. సెకండ్ 2 టర్మ్స్ లో మైనస్ 13 కామన్ తీస్తే x మైనస్ 14 టైమ్స్ పోతుంది కదా 13 టేబుల్ ఈక్వల్ టు 0. మళ్ళీ మనం x మైనస్ 14 కామన్ తీసినట్లయితే x మైనస్ 13 ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఎయిదర్ x మైనస్ 14 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి మనం ఏ రాయొచ్చు, x ఈక్వల్ టు 14 అని రాయొచ్చు. దీని ఈక్వల్ టు x ఈక్వల్ టు 13. రెండు కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఈ రెండు కేసెస్ మనకి సాధ్యం అవుతుంది. కేస్ 1, ఒకవేళ ఫస్ట్ నెంబర్ 14 అయితే, అంటే ఇఫ్
ఫస్ట్ నెంబర్ equal to x equal to 14. Then second number ఏమవుతుంది అనుకున్నాం 27 మైనస్ ఎక్స్ అవుతుంది 27 మైనస్ ఎక్స్ అంటే 27 మైనస్ 14 అవుతుంది ఈక్వల్ టు 13 అవుతుంది. ఆ టూ నెంబర్స్ ఏమవుతాయి 14, 13 అవుతాయి. అలా కాకుండా ఫస్ట్ నెంబర్ 13 అయితే అది కేస్ 2 అనుకున్నాం. కేస్ 2 if first number x equal to 13, then second number ఏంటి మనకి 27 నుంచి x మైనస్ చేస్తే వస్తుంది అంటే 27 మైనస్ 13 ఈక్వల్ టు 14. అంటే మనం ఏం రాయొచ్చు therefore the two numbers are either 14, 13 or 13, 14 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. ఇక్కడ టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 2 3 4 5 ఏవైనా కావచ్చు అనమాట. కాన్సిక్యూటివ్ అనే పదం వాడారు కాబట్టి రెండు వరుస నెంబర్స్ తీసుకోవాలి 1 2 2 3 3 4 అట్లాంటి నెంబర్స్ అనమాట. అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అయితే సెకండ్ నెంబర్ దానికంటే 1 ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 గా తీసుకోవాలి. కాబట్టి ఆ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం. లెట్ ద టూ consecutive positive integers being x, x plus 1. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇచ్చాయి. అంటే రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 365 వస్తుందంట. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేస్తున్నాను, అలాగే సెకండ్ నెంబర్ కూడా స్క్వేర్ చేస్తున్నాను. సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేస్తున్నాం. ఎంత వస్తుందట 365 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్ లో రాస్తాం. ఏ అంటే ఎక్స్, బి అంటే 1 ఈక్వల్ టు 365. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 1s are 2x ప్లస్ 1 ఈక్వల్ టు 365. ఇందులో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి కాబట్టి రెండు ప్లస్ లే కాబట్టి యాడ్ చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అవుతుంది. ఈ 365ని LHSలో వస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ 2x ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 364 అవుతుంది ఈక్వల్ టు 0. ఇట్లాగే ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. లేకపోతే ఇవన్నీ టర్మ్స్ లోని 2 టేబుల్ కట్ అవుతుంది కదా, అన్నిట్లోని 2 టేబుల్ కట్ చేస్తాం అనుకోండి. 2 కట్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ ఉంటుంది. 2 టేబుల్ ఇందులో ఎంత అయిపోతుంది, సారీ ఇక్కడ మైనస్ కదా. ఓకే, మైనస్ 3లో 1 టైం 1 ఉంది 16 అవుతుంది. 8 టైమ్స్ 4లో 2 టైమ్స్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ ఏమో మైనస్ 182. మల్టిప్లై చేస్తే మైనస్ 182 వచ్చింది. మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 రావాలి. 182ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. 2 టేబుల్ 91 టైమ్స్, నెక్స్ట్ 7 టేబుల్ 1 3 టైమ్స్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 14 వస్తుంది. 14 నుంచి 13 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. అంటే 14 13గా డివైడ్ చేస్తున్నాం కానీ మైనస్ చేస్తున్నాం కాబట్టి వేరు వేరు సైన్ ఉంచాలి. మిడిల్ సైన్ లార్జెస్ట్ నెంబర్కి ఉంచాలి. అంటే ప్లస్ 14 మైనస్ 13 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ మనం ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 అవుతుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ లో 13 కామన్ తీస్తే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 14 వస్తుంది ఈక్వల్ టు 0. మళ్ళీ మనం ఎక్స్ ప్లస్ 14 కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అంటే దీని నుంచి మనకి either x plus 14 equal to 0 or x minus 13 equal to 0.
దీని నుంచి మనకి x ఈక్వల్ టు -14 వస్తుంది, దీని నుంచి x ఈక్వల్ టు 13 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, పాజిటివ్ ఇంటిజర్ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి. సిన్స్ x ఈజ్ నాట్ ఏ నెగిటివ్, కాబట్టి మనం x వాల్యూ పాజిటివ్ నెంబర్ తీసుకున్నాడు, x ఈక్వల్ టు 13 అనమాట. దట్ ఎంప్లాయిస్ నెక్స్ట్ నెంబర్ x+1 అనుకున్నాం కదా, అంటే 13 + 1 ఈక్వల్ టు 14. Therefore the two numbers are 13, 14 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. The altitude of a right angle triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. ఓకే, ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది కదా, దీంట్లో ఇది ఆల్టిట్యూడ్ అనుకుంటే ఇది బేస్ అవుతుంది అనమాట. అలాగే ఇది రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రయాంగిల్ మనం ఏబిసి అనుకున్నట్లయితే ఇప్పుడు ఏమంటున్నారు మనకి, ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. అంటే బేస్ తెలిస్తే ఆల్టిట్యూడ్ చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఆల్టిట్యూడ్ బేస్ కంటే 7 centimeters తక్కువ ఉంది. మనం బేస్ని x సెంటీమీటర్స్ అనుకుంటే ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, x - 7 centimeters అవుతుంది అనమాట. ఓకే, let the base equal to x centimeters, then the altitude equal to x - 7 centimeters అవుతుంది. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థియరం గుర్తుకొస్తుంది కదా. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, in any right angle triangle sum of the squares of the two sides hypotenuse యొక్క స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే in a right angle triangle the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides అని చెప్పుకున్నాం కదా. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, in a right angle triangle సైడ్ స్క్వేర్ ప్లస్ అంటే హైపోటెన్యూస్ మినహాయిస్తే మిగిలిన రెండు సైడ్స్ అనుకున్నట్లయితే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ ఫస్ట్ సైడ్ x అనుకున్నాం, సెకండ్ సైడ్ ఏంటి x - 7 అయింది. హైపోటెన్యూస్ ఎంత ఇచ్చారు మనకి, 13 ఇచ్చారు. సింప్లిఫై చేస్తే x స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్ లా ఉంది కదా, a స్క్వేర్ - 2ab + b స్క్వేర్ అంటే x 7 ఈక్వల్ టు 13 స్క్వేర్ అంటే 169. దట్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ - 2 7s are 14x 7 7s are 49 ఈక్వల్ టు 169. లైక్ టర్మ్స్ ఇందులో x స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి కదా, రెండు ప్లస్లే కాబట్టి 2x స్క్వేర్ అవుతుంది. -14x + 49 ఈ 169 మనం LH లో వస్తే -169 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇందులో మనకి కాన్స్టెంట్ టర్మ్స్ 2 ఉన్నాయి కదా, ఆ రెండింటిని యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 2x స్క్వేర్ -14x ఒకటి ప్లస్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, -120 వస్తుంది ఈక్వల్ టు 0 అవుతుంది. అన్నిట్లోని 2 టేబుల్ కట్ అవుతుంది కాబట్టి దీన్ని కొంచెం సింపుల్ ఫామ్ లోకి మార్చొచ్చు. x స్క్వేర్ -7 టైమ్స్ పోతుంది, -60 టైమ్స్ పోతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ -60 మల్టిప్లై చేస్తే -60 వస్తుంది. 16 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 7 వచ్చేటట్లు డివైడ్ చేయాలి. 16 ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. 2 టేబుల్ 30 టైమ్స్, 2 టేబుల్ 15 టైమ్స్, నెక్స్ట్ 3 టేబుల్ 5 టైమ్స్. మనకి మైనస్ చేస్తే 7 రావాలి. ఈ 3 మల్టిప్లై చేస్తే 3 2s are 6, 6 2s are 12. 12 లోంచి మనం 5 మైనస్ చేస్తే 7 వస్తుంది కదా, కాబట్టి మనం 5 × 12 గా డివైడ్ చేయొచ్చు. మైనస్ చేస్తుంది కాబట్టి డిఫరెంట్ సైన్స్ ఉండాలి. అంటే ఇది ఈ సైన్ లార్జెస్ట్ నెంబర్ ఉంచుతాం అన్నమాట.
అంటే దట్ ఇంప్లైజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 12x మైనస్ 60 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో x కామన్ తీస్తే x ప్లస్ 5 వస్తుంది. నెక్స్ట్ 2 టర్మ్స్ లో 12 టేబుల్ కామన్ తీస్తే x మైనస్ కామన్ తీసేసి కాబట్టి ప్లస్ 12 టేబుల్ 60 లో 5 టైమ్స్ ఈక్వల్ టు 0. మళ్ళీ మనం x ప్లస్ 5 ని కామన్ తీసినట్లయితే x మైనస్ 12 ఈక్వల్ టు 0 వస్తుంది. దీని నుంచి ఎయిదర్ x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 12 ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి x ఈక్వల్ టు మైనస్ 5 ఆర్ x ఈక్వల్ టు 12 అవుతుంది. ఇక్కడ ఏంటి x అంటే ఏంటి? బేస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అది నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఉండదు కదా. కాబట్టి ద వాల్యూ ఆఫ్ x కెనాట్ బి నెగిటివ్. కాబట్టి ఇక్కడ x వాల్యూ ఎంత తీసుకుంటాం మనం? పాజిటివ్ వాల్యూ అంటే 12 సెంటీమీటర్స్ అన్నమాట. ఇక్కడ x అంటే ఏంటి? బేస్ కదా. దేర్ఫోర్ బేస్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్, దాన్ని హైట్ అంటాం. ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? x మైనస్ 7 కదా, అంటే 12 మైనస్ 7 ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th one. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed on a particular day the cost of production of each article was 3 more than twice the number of articles produced on that day. If the total cost of the production on that day was 90 rupees, find the number of articles produced and the cost of each article. ఇంతకు ముందు ఇదే మోడల్లో చేసాం కదా, టాయ్స్ కి సంబంధించి సేమ్ అదే మోడల్లో చేస్తాం. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ తెలిస్తే కాస్ట్ చెప్పొచ్చు, రెండింటికి సంబంధం ఉంది కాబట్టి. లెట్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్ టు x అనుకుందాం. దెన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమవుతుంది? ఏమిచ్చాడు సంబంధము? 3 more than twice the number of articles. అంటే నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని ట్వైస్ అంటే 2తో ఇంటూ చేస్తాం. మోర్ దాన్ అంటే ఒకటి యాడ్ చేస్తాం, 3 యాడ్ చేస్తాం, ఇన్ని రూపీస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ రోజు ప్రొడ్యూస్ చేసిన ఆ ఆర్టికల్స్ అన్నిటి యొక్క కాస్ట్, టోటల్ కాస్ట్ ఏంటంటే 90 రూపీస్. టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ తో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. కాబట్టి గివెన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏంటి? x, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏంటి? 2x ప్లస్ 3 అనమాట. ఎంత ఇచ్చారు మనకి? 90 రూపీస్ ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x ఇంటూ 2x 2x స్క్వేర్ ప్లస్ 3x ఈక్వల్ టు 90. 19 కూడా మనం LHS లోకి తెచ్చినట్లయితే 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 90 ఈక్వల్ టు 0. 2 ఇంటూ మైనస్ 90, 2 ఇంటూ మైనస్ 90 ఈక్వల్ టు మైనస్ 180. మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్ టర్మ్ 3 రావాలి. 118 ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 టేబుల్ 90 టైమ్స్, 2 టేబుల్ 45 టైమ్స్, 3 టేబుల్ 15 టైమ్స్. ఇవి మల్టిప్లై చేస్తే 3 2 జార్ 6, 6 2 జార్ 12. ఇవన్నీ ఇంటూ చేస్తే 12 వచ్చింది కదా. 15 నుంచి 12 మైనస్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి 12 ఇంటూ 3గా డివైడ్ చేయొచ్చు. 12 అంటే 12 ఇంటూ 15 కానీ. ఇక్కడ మైనస్ చేస్తున్నాయి కాబట్టి రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. కాబట్టి ఇక్కడ మిడిల్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి లార్జెస్ట్ నెంబర్కి ఉంచుతాం. ఆటోమేటిక్గా చిన్న నెంబర్కి ఆపోజిట్ సైన్ ఉంచుతాం. దట్ ఇంప్లైజ్ 2x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 15x మైనస్ 90 ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ లో 2 టేబుల్ కామన్ తీయచ్చు, అట్లాగే ఒక x కూడా కామన్ తీయచ్చు. ఓకే, ఇక్కడ 2 కామన్ తీసాం, ఒక x కామన్ తీసినప్పుడు x ఉంటుంది. మైనస్ 2 టేబుల్ 12 లో 6 టైమ్స్ పోతుంది, అలాగే x కామన్ తీసేసాం. ఈ రెండిట్లో మనకి 15 టేబుల్ కామన్ తీయచ్చు. ఇక్కడ x ఉంటుంది, మైనస్ 15 టేబుల్ 90లో 6 టైమ్స్ పోతుంది. మళ్ళీ మనం ఏం కామన్ తీయచ్చు? x మైనస్ 6 కామన్ తీయచ్చు.
అంటే 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుంచి మనకి x మైనస్ 6 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు ప్లస్ 6 అవుతుంది. దీని నుంచి 2x ఈక్వల్ టు మైనస్ 15, x ఈక్వల్ టు మైనస్ 15/2 అవుతుంది. ఇక్కడ x అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, లేదు కదా. కాబట్టి ద వాల్యూ ఆఫ్ x cannot be negative. కాబట్టి మనం x వాల్యూ పాజిటివ్ వాల్యూగా తీసుకుంటాం, అంటే 6 అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ పర్టికులర్ డే మనకి ప్రొడ్యూస్ చేసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని అనమాట? 6. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఈక్వల్ టు x అనుకున్నాము, 6 వచ్చింది. దీని నుంచి కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ కూడా చెప్పొచ్చు అనమాట. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈక్వల్ టు ఎంత? 2x ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 6 కదా, ప్లస్ 3, 2 6 ఆర్ 12 ప్లస్ 3 ఎంత అవుతుంది? 15 రూపీస్. అంటే ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అనమాట? 15 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 4.2లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేసాం. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.